నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వెలుగు చూసిన గుట్కా కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 16న టాస్క్ ఫోర్స్ మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు దొరికాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని తాజాగా అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రావు వెల్లడించారు. గుట్కా, రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ పోలీసు ఆధ్వర్యంలో గుట్కా గోడౌన్స్ మీద రైడ్ చేసి ఒక 11.5 లక్షల రూపాయల గుట్కా పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇద్దరు ప్రధాన నిందితులు ఆకుతోట నరసింహ, భోపారపు రాజు, వీళ్ళిద్దరిని కూడా మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు ప్రస్తుతం గౌరవ కోర్టు ఆదేశాల మేరకు మిర్యాలగూడ జైల్లో వాళ్ళని లాడ్జ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ గుట్కా వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా మేము సీరియస్గా మళ్ళీ ఒకసారి వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఎవరన్నా రిపీటెడ్గా ఎన్ని కేసులైనా మేము ఇదే వ్యాపారం చేస్తాం అనుకునే వాళ్ళకి తీవ్ర హెచ్చరిక. వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయబడతాయి. తర్వాత వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపటం, కఠినమైనటువంటి శిక్ష పడేలాగా కూడా వాళ్ళని ఎన్షూర్ చేస్తాం. అదేవిధంగా పీడిఎస్ రైస్కి సంబంధించి కూడా రిపీటెడ్గా ఈ పీడిఎస్ రైస్లో మాకు దొరికే వాళ్ళని రిమాండ్ చేయటం, వాళ్ళ మీద